శాసన మండలి పట్టభద్రుల స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి అయినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సీరియస్గా శ్రమిస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మా శ్రేణులంతా కూడా సీరియస్గా అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇందాక పెద్దిశ్వర్షన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మొట్టమొదటిసారిగా ఈ ప్రచారంలో భాగంగా రేపు కేటీఆర్ గారు జిల్లాకు ఇచ్చేస్తున్నారు. సో ఆ కార్యక్రమాల్ని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, ప్రధానంగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గారు కానీ ఆనాడు రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి సందర్భంలో ఆనాడు భారతదేశంలో చట్టసభలు ఎట్లా ఉండాలి అనేటటువంటి చర్చ జరిగినటువంటి రాజ్యాంగాన్ని రచించడానికి కొంత ముందు కానీ రచించే క్రమంలో కానీ జరిగినటువంటి చర్చల్లో దేశ స్థాయిలో ఎగువ సభ దిగువ సభ, రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రాల స్థాయిలో శాసన మండలి, శాసనసభలు ఎగువ సభ దిగువ సభగా ఉండాలని చెప్పి నిర్ణయం జరిగినటువంటి తరుణంలో ఈ ఎగువ సభలన్నీ కూడా లైవ్గా ఉండాలనేటటువంటి ఆలోచనతో 6 సంవత్సరాల కాలపరిమితి వాటికి పెట్టి దిగువ సభ సభ్యులకు 5 సంవత్సరాల కాలపరిమితిని విధించి, సో ఆ ఎగువ సభల్లో ఎటువంటి వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండాలి అనేటటువంటి చర్చ వచ్చినటువంటి తరుణంలో ముఖ్యంగా రాష్ట్రాల స్థాయిలో ఆనాడు అక్షరాస్యత శాతం తక్కువ ఉండడం కానీ ఇతరత్ర అనేక రకాల అంశాల దృష్ట్యా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు సభలో చర్చకు రావాలి, ఆ వర్గాలకు లాభం కావాలి అనేటటువంటి ఆలోచనతో గ్రాడ్యుయేట్స్కు కొన్ని స్థానాలు, టీచర్లకు కొన్ని స్థానాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రతినిధులకు కొన్ని స్థానాలు, ఇట్లా ఈ రకంగా సెగ్రిగేషన్ విభజన ఆనాడు చేసి ఎగువ సభలో ఈ వర్గాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగేటట్టుగా వీళ్ళకు ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకుని పోయి వీళ్ళకి న్యాయం చేసేటట్టుగా ఎగువ సభలో కొన్ని స్థానాలు ఈ వర్గాలకు కేటాయించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ పట్టభద్రుల స్థానం అనేటటువంటిది శాసన మండలిలో ఉంది. దానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో ఎగువ సభకు కూడా చాలా విశిష్టత, ప్రత్యేకత ఉన్నటువంటి తరుణంలో ఇవాళ మనం పట్టభద్రులుగా కానీ విజ్ఞులుగా, మేధావులుగా, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మరి ఆ సభలో ఎవరు ఉండాలి, ఆ సభకు ఎవరు ఎన్నిక కావాలి, ఎవరు ఉండడం సముచితం అనేటటువంటి ఆలోచన డెఫినెట్గా అందరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మా పార్టీ అభ్యర్థి ఏమో బిట్స్ పిలానీలో చదువుకొని అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేసి ప్రజాసేవ కోసం వచ్చినటువంటి వ్యక్తి, కానీ అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. మరి మీడియా ముఖంగా నేను కొన్ని విషయాలు మాట్లాడచ్చో మాట్లాడరాదో నేనే కొన్నిటిని కంట్రోల్ చేసుకుంటున్నా. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలామందిని బ్లాక్మెయిల్ చేసి చాలామందిని ఇబ్బందులు పెట్టి అనేక రకాలైనటువంటి ఎక్స్టార్షన్ కేసులతోని ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన మీద 56కు పైగా కేసులు ఉంటే ఎలక్షన్ అఫిడవిట్ మీరు ఆన్లైన్లో తీసి చూసినట్టయితే దాంట్లో చాలా కేసులు బెదిరింపు కేసులు, బ్లాక్మెయిల్ కేసులు, దందాల కేసులు, వసూళ్ల కేసులు తప్ప ఒక్కటంటే ఒక్కటి తెలంగాణ ప్రజల కోసమో, తెలంగాణ ప్రాంతం కోసమో, సమాజ శ్రేయస్సు కోసమో పెట్టబడ్డటువంటి కేసు, దానికోసం ఆయన కొట్లాడింది ఒకటి కూడా లేదు. కాబట్టి ఇవాళ నేను కూడా ఈ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా. పెద్దల సభ అనేది మంచి చర్చలకు వేదిక కావాలి కానీ బూతులకు అడ్డాగా మారద్దని చెప్పి నేను కోరుతూ ఉన్నా. పెద్దల సభ అనేది ఫైటర్స్కు వేదిక కావాలి కానీ చీటర్స్కు వేదిక కావద్దని కోరుతూ ఉన్నా. పెద్దల సభ అనేది బిట్స్ పిలాని నుంచి చదువుకుని వచ్చిన ఒక యువకుడు, విద్యావంతుడికి ఒక అవకాశం ఇచ్చే వేదికగా కావాలి మాట్లాడడానికి, కానీ అనేక రకాల పార్టీలలో ఇటు చేరి అటు చేరినటువంటి ఒక జంపు జిల్లానికి ఆ పెద్దల సభ ఒక వేదిక కావద్దని చెప్పి కోరుతూ ఉన్నా. ఒక మామూలు యూట్యూబ్ ఛానల్ ఉంటేనే దాన్ని వేదికగా చేసుకొని దాన్ని అడ్డాగా పెట్టుకొని ఎన్నో చిల్లర పనులు చేసి ఎంతోమంది జీవితాలను నాశనం చేసి ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒకనాడు ఇదే పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తూ నా దగ్గర ఏం లేదు, మీరే ఛాయ్ తాగిపియాలి, మీరే రూపాయి ఇవ్వాలని మాట్లాడిన వ్యక్తి ఇవాళ వెల్ఫేర్ కార్లలో తిరుగుతూ ఖరీదైన 8-9 కోట్ల రూపాయల విలువ చేసే విల్లాలలో ఉంటూ అనేక రకాల 20-30 కార్ల కాన్వేలు మెయింటైన్ చేస్తూ విచ్చలవిడిగా కోట్లాది రూపాయల సంపాదనతోని మరి ఆయన ఎట్లా దిగిండు. అటువంటి వ్యక్తికి చట్టసభలో ఒక అవకాశం కల్పిస్తే మరి దాన్ని కూడా వాడుకొని, ఆ వేదికను కూడా వాడుకొని మరింత ప్రమాదకారిగా ఈ సమాజానికి తయారయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి
డెఫినెట్గా ఈ జిల్లా బిడ్డలు ఆలోచించాల్సిందే. నేను కూడా ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా, విద్యావంతుడుగా, తర్వాత ఉద్యమంలో పాల్గొన్న బిడ్డగా, ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ వైపుగా పనిచేసినటువంటి సోదరుడిగా వరంగల్ జిల్లాతో నాకు ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తాడు? రేవంత్ రెడ్డి చెప్పులు మోసుడు తప్ప, రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుడు తప్ప ఆయన రేవంత్ రెడ్డి మీద మాట్లాడేటువంటి సత్తా ఆయనకు ఉంటుందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇచ్చి సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మాట తప్పిన కాంగ్రెస్ను మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేపు గెలిస్తే నిలదీస్తాడా, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నిలదీస్తాడా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉంది. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు నిరుద్యోగులకు 4000 నెలకు, అది కూడా ఇయ్యలేరు. దాని విషయంలో కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాలైనటువంటి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇవాళ ఆగిపోయింది. చాలా నోటిఫికేషన్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి విషయంలో మాట్లాడాలంటే, కొట్లాడాలంటే డెఫినెట్గా వీళ్ళే గతంలో ఒక నినాదం ఇచ్చారు, ప్రశ్నించే గొంతుక కావాలని. నేను కూడా ఇవాళ అదే చెప్తా ఉన్నా. ఈ శాసన మండలికి ప్రశ్నించే గొంతుక కావాలి తప్ప అధికార పక్షాన్ని, ముఖ్యమంత్రిని ప్రశంసించే గొంతు ఆ శాసన మండలిలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి నేను జిల్లా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా, మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఖమ్మం జిల్లా కానీ, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఇవన్నీ కూడా పోరాటాలకు నిలయాలు, పోరాట కిల్లాలు. చాకలైలమ్మ, దొడ్డి కుమరయ్య, షేక్ బందగి, కాలోజీ, దాశరథి, జయశంకర్ సార్ నుంచి మొదలుకొని ఎందరో పోరాట వీరులకు జన్మనిచ్చిన గడ్డలు ఇవి. ఆనాటి కమ్యూనిస్ట్ ఉద్యమమైనా, విప్లవ ఉద్యమమైనా, దళిత బహుజన అస్తిత్వ ఉద్యమాలైనా, తెలంగాణ ఉద్యమమైన ఏ ఉద్యమానికైనా పుట్టినిల్లుగా పురుడు పోసినటువంటి నేలలు ఇవన్నీ. ఈ నేలల్లో నీళ్లు వారినాయో లేవో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో రక్తాలు వారినాయి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ నేలల్లో పచ్చని పసిడి పంటలు పండినాయి. సెలయేళ్ల గలగలలు, నదుల నడకలు ఈ నేలల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మనం తిరిగి చూసినాం. ఇప్పుడు ఈ 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మళ్ళీ వెనకటి రోజులు ఇవాళ వస్తూ ఉన్నాయి. రైతులు బోర్లు వేసుకుంటే బోర్లలో నీళ్లు పడతలేవు, చెరువులు ఎండిపోయినాయి, చెక్ డ్యాములు ఎండిపోయినాయి, రిజర్వాయర్లు ఖాళీ అయిపోయినాయి, వడ్లు కొనేటోళ్ళు లేరు, కళ్ళాలల్లో తడిసిన ధాన్యము, రైతుల కళ్ళల్లో నీళ్లు, ఇవన్నీ తెలంగాణ సమాజం ముఖ్యంగా ఈ జిల్లాలు చూస్తూ ఉన్నాయి. నిన్నటికి నిన్న క్యాబినెట్ సమావేశం తర్వాత చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం సన్నపోట్లకే 500 రూపాయలు కనీస మద్దతు ధర మీద అదనంగా ఇస్తామని చెప్పి ప్రకటించడమంటే ఇది కాంగ్రెస్ పార్టీ అహంకారానికి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి నిదర్శనం. అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెంపపెట్టు లాంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. నిజంగానే మేము కూడా బాగా కష్టపడి పనిచేస్తాం 10 సంవత్సరాలు. సో మార్పు కోరుకున్నారా, ఇంకేమైనా గొప్ప జరుగుతుందని ప్రజలు ఆశించినరా? ఒక అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తనకు వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసి చిల్లర మల్లర పనుల మీద దృష్టి పెట్టింది తప్ప, మా ప్రభుత్వాన్ని బదనాం చేసే పనుల మీద దృష్టి పెట్టింది తప్ప ప్రజలకు మంచి చేసే పని మీద దృష్టి పెట్టలేదు. ఇవాళ ఈ జిల్లాలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి, పట్టణాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటా అంటలే, జిల్లాలను తగ్గిస్తా, కొత్త మండలాల ఏర్పాటును తీసేస్తా, కొత్తగా అయిన రెవెన్యూ డివిజన్లను తీసేస్తా అని మాట్లాడుతున్నారు. ఇదే వరంగల్ కార్పొరేషన్కి వచ్చినటువంటి టీయూఎఫ్ఐడిసి నిధులను ఆపేసినారు, సిఎస్ఆర్ నిధులను ఆపేసినారు. గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అనేక జీవోలను, ఎస్డిఎఫ్ జీవోలను కూడా బంద్ చేసి ఇవాళ జిల్లాల అభివృద్ధి పనులు లేకుండా చేసినారు. కాబట్టి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని పట్టించుకోకుండా, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఇవాళ దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే డెఫినెట్గా ఒక సురుకు తలగాలి. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు నిలబెట్టుకోవాలంటే డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సురుకు తగలాలి, ఒక షాక్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మనకు చక్కగా కరెంట్ ఇవ్వని ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలి, మనకు మంచినీళ్ళు, సాగునీళ్ళు ఇవ్వని ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటట్టుగా, నిజాలు అర్థమయ్యేటట్టుగా ఈ ప్రభుత్వం విషయంలో మనం స్పందించాలని చెప్పి విజ్ఞులైన నేను గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా నేను ముగించే ముందు ఒకటే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం, అద్భుతమైనటువంటి పరిణతిని సందర్భానుసారంగా ప్రదర్శించేటటువంటి సమాజం. దాంట్లో ఈ 3 జిల్లాలు అద్భుతమైనటువంటి
పురోగతి, గొప్ప ప్రోగ్రెసివ్ థింకింగ్, ఒక పాజిటివ్ దృక్పథంతో ఉండేటటువంటి ఈ జిల్లాల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరి ఒక బ్రోకరు, జోకరు, ఒక బ్లాక్ మెయిలరు, ఒక చీటర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాకుండా ఒక ఉన్నత విద్యావంతుడు, అదేవిధంగా ఒక గుణవంతుడు, అదేవిధంగా భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నత ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని ఏ ఆదర్శంతోనైతే, ఏ ఆలోచనతోనైతే ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు కానీ, ఆనాడు ఉన్నటువంటి పెద్దలు, భారత ప్రజాస్వామ్య పెద్దలు నెహ్రూ లాంటి కానీ, అంబేద్కర్ లాంటి కానీ, మదన్ మోహన్ మాలవీయ లాంటి కానీ, అప్పుడు ఉన్నటువంటి మేధావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి కానీ చాలామంది ఎగువ సభలు ఎటువంటి వాళ్ళకు వేదిక కావాలని ఆలోచన చేసి ఈ ఎగువ సభల్ని పెట్టినరో అటువంటి ఎగువ సభలో డెఫినెట్గా మంచి వ్యక్తులు వచ్చేటట్టుగా మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి ఈ వరంగల్ జిల్లా బిడ్డలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరిచ్చే తీర్పు డెఫినెట్గా తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ప్రాంతంలో ఒక మంచి మలుపు అవుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొని ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితం ఖచ్చితంగా డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించే విధంగా, వాళ్ళు మళ్ళీ తప్పులు చేయకుండా ఇచ్చిన మాటలు, హామీలు నిలబెట్టుకునేటట్టుగా వాళ్ళను సెటరేట్ చేసే ఎన్నికగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో మా అభ్యర్థికి సీరియల్ నెంబర్ 3 దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఓటు మా అభ్యర్థికి ఇవ్వాల్సిందిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుండి గెలిచినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండి చాలా మంచి పనులు చేసినారు తప్ప, ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిండు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నిడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేసిండు, విమర్శలు చేసిండు. ఈయన ఒక స్టాండ్ మెయింటైన్ చేయకుండా పార్టీకి దూరం అయిపోయి మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీకి దగ్గరై ఇవాళ మళ్ళీ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. ఈయనకు ఒక స్టాండ్ అంటూ లేదు. పల్లారాజేశ్వర రెడ్డి గారు డే 1 నుంచి మా పార్టీలో జరిగినట్టు ఒకటే స్టాండ్ మెయింటైన్ చేసిండు. నెంబర్ 1. నెంబర్ 2 సెకండ్ పాయింట్, పల్లారాజేశ్వర రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు చనిపోయినటువంటి సందర్భంలో, ఆత్మార్పణం చేసుకున్నటువంటి సందర్భంలో ఆనాడు ఆ పోరాటంలో వారు పాల్గొన్నారు. వాళ్ళ మీద కేసులు కూడా అయినాయి. ఆయన జైల్లో కూడా జీవితాన్ని అనుభవించి ఆయన ఒక తెలంగాణ ఉద్యమకారుడు. తర్వాత ఇక మా పార్టీలో ఒక లక్ష్మీకాంతరావు గారు తప్ప చాలామంది వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2014లో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా గమనించాలి, మీరు కూడా ఆలోచన చేయాలి. 63 సీట్లతో మేము ఆనాడు అధికారంలోకి వచ్చినాం. వచ్చిన తర్వాత ఆనాడు జరిగినటువంటి పరిణామాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉమ్మడి ఆనాటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు, ఎన్డీఏలో భాగస్వామి ఉన్నాడు. ఢిల్లీలో వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కేంద్ర మంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆనాడు ఇదే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మేరకు ఆనాడు మా ఎమ్మెల్యేలను గుణాలని వచ్చి స్టీఫెన్సన్ ఎమ్మెల్యే ఇంట్లో 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో దొరికిపోయినాడు. సో ఆనాడు మా ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలనేటటువంటి కుట్ర జరిగింది. కాబట్టి ఆ తదనంతరం మేము ఈ 10 సంవత్సరాల కాలంలో డెఫినెట్గా రాజకీయ సుస్థిరత కోసం, తెలంగాణలో స్టేబుల్ గవర్నెన్స్ కోసం, ఎట్ ద సేమ్ టైం పార్టీని స్ట్రెంథెన్ చేసుకునే క్రమంలో కొన్ని చేరికల్ని తీసుకున్నాం. దాంట్లో మేమేం దాస్తలేము, వేరే విషయాలు మాట్లాడుతున్నాం. అంతకుముందు మేము పెద్దగా చేయలేదు. ఆ తరుణం నుంచే మేము కొంచెం స్పీడప్ చేసి రాజకీయ సుస్థిరత కోసం ఆ కార్యక్రమం చేస్తాం. తర్వాత రాకేష్ రెడ్డి గారు కూడా ఇవాళ కొత్తగా రాలి, గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వారు వచ్చినారు. సో డెఫినెట్గా ఇవాళ అభ్యర్థులను మీరు చూసుకున్నట్టయితే తీన్మార్ మల్లన్న ఏంది, రేవేందర్ రెడ్డి గారు ఏంది, రాకేష్ రెడ్డి గారు ఏంది, అభ్యర్థుల యొక్క గుణగణాలు కానీ, వాళ్ళు పనిచేసినటువంటి విధానం కానీ, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కానీ, వాళ్ళు గతంలో చేసినటువంటి సమాజ సేవ, ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే ఈ ముగ్గురిట్లలో మా రాకేష్ రెడ్డి గారు డెఫినెట్గా నెంబర్ 1 అనేటటువంటి మా భావన. కాబట్టి ఐ అపీల్ ఆల్ ద గ్రాడ్యుయేట్ ఓటర్స్, డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ ఎలక్షన్ విచ్ వీ హ్యావ్ టు టేక్ ఏ వైజ్ డిసిషన్. నేను మళ్ళీ చెప్పిన, ఆనాడు ఎగువ సభలు పెట్టాలనే చర్చ జరిగినప్పుడు ఎగువ సభలు ఎందుకు పెట్టాలి, ఎగువ సభల్లో ఎటువంటి వాళ్ళు ఉండాలి, ఆ సభల పీరియడ్ 6 సంవత్సరాలు ఎందుకు ఉండాలనే సీరియస్ డిస్కషన్ జరిగింది. మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా గూగుల్ కూడా మీరు చేయొచ్చు, మీకు ఆ విషయాలు తెలుస్తాయి. కాబట్టి గ్రాడ్యుయేట్స్ కోసము, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసము, టీచర్ల కోసం వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉండాలి, వాళ్ళ సమస్యల మీద ఫలవంతమైన చర్చలు జరగాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి రావాలి, ఈ వర్గాలకు మేలు కలగాలనే ఆలోచనతో పెట్టినప్పుడు వాళ్ళ రాకేష్ రెడ్డి గారు గెలిస్తే డెఫినెట్గా గ్రాడ్యుయేట్స్ కోసం ఆలోచిస్తాడు, కొట్లాడతాడు, మాట్లాడతాడు. ఆయన గెలిచింది అనుకో రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వస్తాడు. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఏ వైజ్ డిసిషన్ అనేది నా అప్పీల్ గ్రాడ్యుయేట్స్.
మన ఇంటర్నల్ చర్చ. అది దట్ ఈజ్ అవర్ పార్టీ ఇంటర్నల్ డిసిషన్. మా పార్టీ ఆల్రెడీ నిర్ణయం తీసుకోకముందు అభ్యర్థులు ఎవరెవరు అనేది చర్చ జరిగింది. ఒక నిర్ణయం తీసుకుంది. చాలామంది ఆశపడ్డారు. ఆశపడడం తప్పు కాదు, అడగడం తప్పు కాదు. డెఫినెట్గా అన్ని సర్దుకున్నాము, మాట్లాడుకున్నాము. అందరం వచ్చి మా అభ్యర్థి ఆల్రెడీ బీఫామ్ ఇచ్చిర్రు, నామినేషన్ ఇచ్చిర్రు, ప్రచారం జరుగుతుంది కాబట్టి అందరం కలిసికట్టుగా వారి గెలుపు కోసం పనిచేస్తున్నాం. మీరందరూ కూడా మీడియా మిత్రులు సహకరించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.